నమస్తే K25 న్యూస్. నల్లగొండ జిల్లా డీఎస్పీ కె శివరామరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రొహిబిషన్ యాప్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మీరు చదువుకునే కాలేజీలలో హాస్టల్లో ఇలాంటి ర్యాగింగ్ సంఘటనలు జరిగితే వెంటనే 100 డయల్ చేయాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపించడం జరుగుతుందని అన్నారు. చూస్తుండండి మరిన్ని అప్డేట్ కోసం K25 న్యూస్. మొన్న 11th నవంబర్ రోజున సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నల్లగొండ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్లో విద్యార్థులు కొంతమంది సీనియర్స్ జూనియర్స్ పట్ల ర్యాగింగ్ పాల్పడినట్లు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారికి నిన్నటి రోజున. దానిపైన ర్యాగింగ్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అందరిని ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే ర్యాగింగ్ పాల్పడారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ నల్లగొండ చుట్టుపక్కల తర్వాత మా కాలేజెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ర్యాగింగ్ పట్ల అందరము అవేర్నెస్ కలిగి ఉండాలి. దాని శిక్షలు కఠినతరంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును కేసుల పాలై ఆగం కాకుండా అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిగా చదువుకొని వారి భవిష్యత్తులకు బంగారు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అందరం సమిష్టిగా కలిసి లెక్చరర్స్, అదేవిధంగా మెడికల్ కాలేజీ డాక్టర్స్ అందరూ కలిసి మేము కూడా పోలీసు వాళ్ళం అందరం కలిసి సమిష్టిగా ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.